తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? అజీజ్ బేగం. ఏం చేస్తుంటారండి? రైల్వే రిటైర్మెంట్. అవును. ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ? పర్వాలేదు, కూరగాయల ధరలు ఒక రీతిలో ఉన్నాయి. పర్వాలేదు అక్కడికిను. ఇంకా ముందు చెప్పలేము కానీ ఇప్పుడు మటుకు ప్రస్తుతానికి పర్వాలేదు. మరి మీ వయసులో, మీ అనుభవంలో ఎంతోమంది సీఎంలను చూసుంటారు. మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశారండి? బాగా ఏం చేస్తున్నాడు ఆయన, పేదలు కూడా చూస్తున్నాడు, అన్ని సౌకర్యాలు చూస్తున్నారు, రోడ్లు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. మరి ఆయన తగ్గట్టు ఆయన వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి, మరి గతంలో ఉన్నాయా ఎప్పుడైనా? ఇదివరకు కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా దాన్ని ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్దీ ఇంకా వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఆడవాళ్ళకి కానీ మహిళలకు కానీ వాటికి కానీ చేస్తున్నారు. మన బుడ్డోళ్ళకి లేకపోయినా మహిళలకు చేస్తున్నారు. మేమంటే ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. నేను ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారండి ఈ సంక్షేమ పథకాల వల్ల? ఒక విధంగా ఉండారండి, సంతోషంగానే ఉండారు. మరి ముందు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. వాళ్ళు వచ్చిన ఎవరు వస్తారో ఎవరో మరి ఈ ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు వరకు మన ఉన్న వాటిలో మన వైపు మన ఆంధ్ర వారు మనం అందరు కలిసిమెలిసే ఉంటున్నాం, ఏది డిఫరెన్స్ లేకుండా. సరేనండి, మరి మీ వయసులో మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసే ఉంటారు, మీరు చదువుకున్నప్పుడు కానీ మీ పిల్లలు చదువుకున్నప్పుడు కానీ. మరి అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయండి? డెవలప్మెంట్ చాలా డెవలప్ అయ్యింది. అప్పుడు ఆ రోజుల్లో, పాత రోజులు ఇంత టెక్నాలజీ లేదు, అంత చదువు కూడా లేదు. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది. చాలా సంతోషమైనటువంటి మాటలు. పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు బాగానే సంతోషంగా ఉండాలమ్మా, దాని గురించి ఏం లేదు. మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూల్స్కి. అవన్నీ పిల్లలకి ఉపయోగపడే, అంటే కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేని వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించుకుంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? దాన్ని వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఇదివరకు లేనటువంటి దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారమ్మా. ఇప్పుడు చదువుతున్నారు, పిల్లలు చదువుతున్నారు. సంతోషమైనటువంటి విషయం. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు సీఎం? ఇక అది మన చేతిలో ఏం లేదమ్మా, ఎందుకంటే అది అంతా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో. ఇదివరకు అంటే దాని దారి వేరు, ఒకటే మాట అనుకుని ఏదో అందరూ ఒకటే ఇదేయండి. ఇప్పుడు అట్ట కాదు, ఎవరికారు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మరి అంతవరకు మనకి తెలుసు. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి లేదంటారా? అది మనం ఏం చెప్తాము, ఆయనకి చేతనేంత వరకు ఆయన చేస్తున్నాడు ఆయన. మరి ఆ తర్వాత ఏం చెప్పలేము. మొత్తానికి బీదలకి బియ్యం కానీ అవి కానీ మన వ్యాన్లు వచ్చేయటం టయానికి 2వ తారీఖు 1వ తారీఖు వ్యాన్లు వచ్చేసి బీదలకి ఇష్టం, ఆ సైరన్ కొట్టడం ఇవన్నీ వింటానే ఉన్నాం, మనం వింటున్నాం.